నల్గొండ జిల్లా కనకాల మండలం చెట్ల గౌరహరం గ్రామంలో ఎండిపోయిన వరి పంట, బత్తాయి, నిమ్మ తోటలను జిల్లా బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించిన బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రైతులు సాగునీరు, విద్యుత్ విషయంలో సర్కారు అధికారుల అలసత్వం మంచిది కాదు. పంట నష్టంపై ప్రభుత్వం తక్షణం ప్రకటించిన 10,000 ఇవ్వకుండా జాప్యం చేసింది. ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేదు. గత పాలకుల మీద కోపాన్ని రైతుల మీద చూపిస్తున్నారు. గత ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేయకుండా రైతులకు అన్యాయం చేసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ రాజకీయాలతో మధ్యలో రైతులను ఆగం చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం వెంటనే అందించి ఆదుకోవాలి. అన్నదాతలకు అండగా బీజేపీ పోరాటం చేస్తుంది. ఎన్నికల సమయంలో అన్నదాతలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు. 2 లక్షల రుణమాఫీ ఇవ్వలేదు. పంట కొనుగోలుపై 500 బోనస్ ఇవ్వలేదు. 15,000 రైతు భరోసా ఇవ్వలేదు. 12,000 కౌలు రైతులకు సాయం ఇవ్వలేదు. ఊర్లోకి వచ్చే కాంగ్రెస్ నేతలను రైతులు నిలదీసి ప్రశ్నించాలి. నువ్వు కూర్చోవే సుధాకర్ రెడ్డి, మీ నాన్న కూర్చోవే నువ్వు. అది కూర్చోవే. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి కరువు మరి ఎంతో ఆశలతోటి రైతాంగం పంట వేసుకుంటే కనీసం నీళ్లు కూడా పూర్తిగా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ప్రాజెక్టులలో నీళ్లుండి కూడా మరి అధికారులు నిర్లక్ష్యం వల్ల కాలువలతోటి నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా పట్టు రాక కనీసం అధికారులు వీరిచ్చే ఆదేశాలని అనుసరించక లేక అధికారుల మీద వీరికి పట్టు లేక ఈరోజు రైతాంగం నష్టపోతా ఉన్నది. ఎక్కడ చూస్తే అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఈరోజు నల్లగొండ వరకు ఏ ప్రాంతం వెళ్ళినా కూడా రైతాంగం ఈరోజు కన్నీటితో మా దగ్గరకు వచ్చేసి ఇలాంటి పరిస్థితి మా ఏకరు పెడుతూ ఉన్నారు. మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్యుమరేషన్ కూడా చేయలేని పరిస్థితి. ఎన్ని ఎకరాలు పంట నష్టం జరిగింది, మరి రైతాంగాన్ని ఏ రకంగా ఆదుకోవాలా, మరి రైతాంగానికి ఎకరానికి ఇంత పంట నష్ట పరిహారం ఇవ్వాలన్న ఆలోచన లేదు. కానీ ఎన్నికలు వచ్చినాయి, ఓట్లు అడగాలా, ఓట్లు ఎట్లా కొనుక్కోవాలా, ఓట్లు ఏ రకంగా మరి ఎన్నికల్లో మేము అబద్ధాలు చెప్పేసి ఓట్లు దండుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప ఈ ప్రాంత రైతాంగానికి వారి కష్టాలను ఏ రకంగా గట్టెక్కించాలా, వాళ్ళని ఏ రకంగా ఆదుకొని ఈ ప్రాంత ప్రజానికానికి మరి నష్టపరిహారం ఇవ్వాలని ఆలోచన లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కరువుని ఎన్యుమరేషన్ చేసి మరి అంచనా వేసి ప్రతి రైతుకి నష్టం జరిగిన ప్రతి రైతుకి 25,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి వారిని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే మాదిరి భారతీయ జనతా పార్టీ తరఫున 5వ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మేము దీక్షలు చేయబోతా ఉన్నాం. దాని తర్వాత కూడా మేము మా కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నాం. ఖచ్చితంగా రైతుల పక్షాన, రైతాంగం పక్షాన మేము నిలబడతాం. వారి పక్షాన పోరాటం చేస్తాం. వారికి న్యాయం జరిగే వరకు వారి వెంట మేము నడుస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఏ ట్యాక్స్ పెట్టాలా, ఆ ట్యాక్స్ పెట్టాలా, బి ట్యాక్స్ పెట్టాలని ఆలోచన తప్ప ఈ ప్రాంత రైతాంగాన్ని ఏ రకంగా ఆదుకోవాలని ఆలోచన లేకపోవడం నిజంగా శోచనీయం అని చెప్పి మరి మేము తెలియజేస్తూ రైతుల పక్షాన మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. వారి గొంతుకై రైతుల పక్షాన్ని నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ దయనీయమైనటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను.